మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతుల రక్తము చేతను మీ వ్రేళ్ల దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి. మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. నీతిని బట్టి ఎవడునూ సాక్ష్యం పలకడు. సత్యమును బట్టి ఎవడునూ వ్యాధ్యమాడుడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకుని మోసపు మాటలు పలుకుదురు. చెడును గర్భమును ధరించి పాపమును కందురు. ఏమంటున్నాడండి? ఆ 3-4 వచనాలు మీరు గమనించండి. కొన్ని విషయాలు చెప్తున్నాడు చూడండి. మిమ్మల్ని ఎందుకు నేను రక్షించకూడదు అనుకుంటున్నా అంటే యెషయా ద్వారా సెలవిస్తున్నాడు, మీ వైఖరి బాలేదు. మీలో ఉన్న వైఖరి ఏంటంటే చెప్తున్నాడు చూడండి, మీరు అబద్ధ సాక్ష్యాలు పలుకుతారు. సత్యం కొరకు ఎవడో గొడవాడే? దేనికోసం గొడవాడతారు? నన్ను అలా అన్నావంటే ఏంటి అంటారు. సత్యం కోసం మాట్లాడరాడు. నా మాటలు వినండి. సత్యము నీతి దీని కొరకు ఎవరు ఫైట్ చేయరంట. నన్ను అనేసావా అన్న గొడవలు ఎక్కువైపోతాయి. మరో మాట మీరు గమనించండి. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు చూడండి. సాక్ష్యము, న్యాయము, వ్యాజ్యం అనగానే మన మైండ్ వెంటనే ఎక్కడికి వెళ్ళిపోద్దండి? సాక్ష్యం అనగానే ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పండి? కోర్టుకి వెళ్ళిపోతాం. మనం అదిగో కోర్టులోకి వెళ్ళిపోతాం. సాక్ష్యం అనగానే కోర్టుకి, చెప్పండి. న్యాయం అనగానే కోర్టుకి, అక్కడి వరకు వెళ్ళిపోకండి. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, ఇక్కడ కోర్టు కేసుల కోసం కాదు చెప్తున్నది. అలానే దాని గురించి చెప్పట్లేదని కూడా కాదు దాని అర్థం. అన్నిటికన్నా ముఖ్యంగా సందర్భంలో ఇక్కడ సాక్ష్యము, న్యాయం అంటే ప్రజలకు ఒక వంకర బుద్ధి వచ్చేసింది. ఆ వంకర బుద్ధి ఏంటంటే ప్రజలు మాట్లాడుకునేది, ఒకళ్ళు లేనప్పుడు మూడో వ్యక్తి కోసం తప్పుగా మాట్లాడడం చేసే పనులే వంకర మాట, అబద్ధ సాక్ష్యాలు. ఆడు ఎలాంటోడు తెలుసా? ఎలాంటోడు? అలాంటోడు అన్నావు. ఈవిడ ఎలాంటిదో తెలుసా? అరుగుల మీద మాట్లాడుకుంటాంగా, అయ్యే గొడవలు. వాళ్ళు లేనప్పుడు ఇంకొకరితో చెబుతుంటాంగా, అవే మాటలు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడి దృష్టికి అస్సలు మంచిది కాదంట. ఏదైనా ఉంటే ముఖం మీద అడిగేయాలండి. ఏదైనా ఉంటే ముఖం మీద, ఇదిగో నీ గురించి నేను వీళ్ళ విన్నాను, ఇది ఎంతవరకు నిజం, దీని వివరణ నాకు కావాలని అడిగేయడం పద్ధతి, దేవుడికి నచ్చే పద్ధతి. అలా కాకుండా ఆ వ్యక్తి లేకుండా నీ స్నేహితుడి కొరకు ఇంకొక స్నేహితుడి దగ్గర నువ్వు చెడుగా మాట్లాడుతున్నావంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అస్సలు ఇష్టపడ్డు. ఆయన హస్తంతో మనకు సహాయం చేయడానికి, చెప్పండి, ఇష్టపడ్డు. మన ప్రార్థన వినడానికి ఇష్టపడ్డు. అంటే దేవుడు ఎలాంటి వాడంటే, ఇతర వ్యక్తుల కొరకు చెడ్డగా మాట్లాడే వ్యక్తుల యొక్క ప్రార్థనలు కానీ వాళ్ళకి సహాయం చేయడానికి కానీ ఈ దేవుడు ఇష్టపడకపోగా మరేం చేస్తాడు? వీళ్ళు చేసే మాటలకు లెక్కలేస్తాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరి గురించి ఎప్పుడు లేని వ్యక్తి వరకు ఎప్పుడు ఎవరి దగ్గర తప్పుగా మాట్లాడదు. ఒకవేళ మీకు ఏదన్నా ఆ వ్యక్తి మీద అనుమానం వస్తే, బ్రదర్ ఇలా అనిపిస్తుంది, దీని ఏంటి, మరి దీని మీ వివరణ ఏంటి అని అడగాలి. ఆడెవరిని ఇవ్వకముందు నువ్వు ఇచ్చేస్తా వివరణ. ఎలా కాకపోతే ఇంక ఎలా ఉంటుందండి, ఇంక అదే అనుకుంటున్నా మరి అంటమ్మా. ఇవన్నీ వింటాడు తెలుసా దేవుడు. నీ ఫ్రెండ్ కోసం నువ్వు ఎలా మాట్లాడుతున్నావో, నీ పొరుగు వారితో నీ వ్యక్తి కోసం నువ్వు ఎలా అన్నీ వింటాడండి. విని ఏం చేస్తాడు చెప్పనా? ఆయన సహాయం చేయాలనుకున్న చెయ్యి వెనక్కి తీసేసి. మంచి నేచర్ కాదు అది. మన ప్రార్థన వినాలనుకుంటాడు. ఈ అబద్ధాలు ఆడి పొరుగుల కోసం దొంగ సాక్ష్యాలు చెబుతున్నా వీలాంటి వాడి ప్రార్థన వినకూడదని చెవులు మూసేసుకుంటాడు. సరే, మూసేసుకున్నాడు. సహాయం చేయడం మానేశాడు. తర్వాత ఏం చేస్తాడంటే ఉగ్రత అనే వస్త్రం వేసుకుని మీదకి వచ్చేస్తాడు. ఎవరి మీదకి? అబద్ధ సాక్ష్యాలు చెప్పేవారి మీద.